వెల్కమ్ టు ఆల్ మై విన్ఫినిత్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా జాగ్రత్తగా మీరు ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి, చివరి దాకా మీరు వినండి, మీకు 100% చాలా బాగా అర్థమవుతుంది. ఈరోజు టోటల్ గా మనము 3 సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు, ఏమిటి, ఎలా. అసలు ఈ ఆపర్చునిటీ ఎందుకు చేయాలి, ఈ ఆపర్చునిటీ ఏంటి, దీన్ని మనం ఎలా చేసుకోవాలి, ఈ 3 ఆప్షన్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఇది మన కంపెనీ గురించి చూద్దాం. మన కంపెనీ విన్ఫినిత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. విన్ఫినిత్ అంటే డబ్ల్యూ అంటే హెల్త్, డబ్ల్యూ అంటే వెల్త్, హెచ్ అంటే హెల్త్. ఇన్ఫినిటీ అనంతమైన డబ్బుని, అనంతమైన ఆరోగ్యాన్ని మన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మన కంపెనీ స్టార్ట్ అయింది. మన కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ మంజునాథ్ గారు, మహేష్ గారు, వరహాల్ రెడ్డి గారు, ఈ 3 మెంబర్స్ కలిసి మన కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి 22 సంవత్సరాల నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులు అండి. మన కంపెనీ మెయిన్ గా దేంతో ఫాలో అవుతుందంటే 5 పిల్లర్స్. ఏ కంపెనీ నిలబడాలన్నా 5 కంపల్సరీ కావాలి. కంపెనీ, ప్లాన్, ప్రొడక్ట్స్, ఎడ్యుకేషన్, లీడర్షిప్. విన్ఫినిత్ కంపెనీ ఈ 5 పిల్లర్స్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి 3 నెలల్లోనే 35 కోట్లు టర్నోవర్ చేసి రాక్ చేస్తుంది. దట్ ఈస్ ఏ విన్ఫినిత్ అండి. సూపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది. మన కంపెనీ మీకు ఇస్తున్న ఆపర్చునిటీ ఇండిపెండెంట్ బిజినెస్ ఆఫర్. ఇది ఒక ఇండిపెండెంట్ గా మీరు ఓన్ గా చేసుకున్న ఒక ఆఫర్ అండి ఇది. ఇక్కడ మీరు ఒక ఓన్ బాస్ గా మీరు వర్క్ చేస్తారు. ఇక్కడ మీకు ఎటువంటి బాస్ అనే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ మీ ఇన్కమ్ వచ్చేసి మీరు ఎవ్రీ మంత్ మీరు గ్రోత్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ లో జాయిన్ అయ్యారు, మీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి. ఆ 10,000 రూపాయలు 20,000 అవ్వాలంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీ బాస్ చేస్తేనే అయింది అని చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మన దగ్గర మీ ఇన్కమ్ ని మీరు ఎవ్రీ మంత్ గ్రోత్ చేసుకుంటూ మీరు చాలా హ్యాపీగా మీరు ఉండొచ్చు. తర్వాత రాయల్టీ ఇన్కమ్ అంటారు. మన నెక్స్ట్ తరాలకు కూడా మనం చేసిన వర్క్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. లైక్ దట్ ఎలా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చనిపోయారు. అతను ఫస్ట్ మంత్ 34,000కి రీచ్ అయ్యాడు. అతను పొరపాటున ఎక్స్పైర్ అవ్వడం ద్వారా ఏం జరిగిందంటే అదే ఈ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీకి ఫార్వర్డ్ అయింది. ఆ మనీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. అలాగా మీరు వర్క్ చేసిన వర్క్ మీ తరతరాలకి ఇన్కమ్ ని మీరు తీసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం మన విన్ఫినిత్ కంపెనీలో ఉంది. తర్వాత మన కంపెనీ మీకు ఆఫర్ చేస్తున్న ఆపర్చునిటీ ఏంటంటే ఇది ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఒక బిగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత రిస్క్ చేయాలి. కానీ మన కంపెనీ ఆ రిస్క్ అంతా కంపెనీ తీసుకొని మీకు బిజినెస్ ఇస్తుంది. మీరు ఒక బిగ్ బిజినెస్ మీద స్టార్ట్ చేశాను అన్న ఆలోచనతో మీరు దీన్ని స్టార్ట్ చేయగలిగారంటే చాలా పెద్ద ఇన్కమ్, చాలా పెద్ద గ్రోత్ ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. మన కంపెనీ మనం బిజినెస్ చేసుకోవడం కోసం మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది చూద్దాం. మన దగ్గర హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మెన్స్ బాడీ కేర్, స్కిన్ కేర్, వెయిట్ లాస్, ఇలాగా చాలా రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. వీటి మీద మనం బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ హెల్త్ కేర్ సెగ్మెంట్. స్పైరల్ అంటారు, కొలెస్ట్రీమ్, అలోవెరా, నోని, ఆమ్లా, కాల్షియం. స్పైరల్ గురించి మనం మాట్లాడామంటే ఇది ఒక నాచు నుంచి తయారు చేస్తారు. ఇది తీసుకోవడం వల్ల 1 గ్రామ్ తీసుకోవడం వల్ల చేపలు, కోడి మాంసము, అన్నము, బఠానీ, క్యాబేజీ, గుమ్మడికాయ, క్యాప్సికము, పాలు, మాంసం, గుడ్డు తింటే ఒక మనిషికి ఎన్ని పోషకాలు వస్తాయో ఈ నాచు తింటే అన్ని పోషకాలు వస్తాయి. మన కంపెనీ దీన్ని కలెక్ట్ చేసి ఇస్తుంది. సర్వరోగ నివారణి, A to Z డాక్టర్, సూపర్ గా వర్క్ చేస్తుందండి ఇది. మొత్తం ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఈ టైంలో ఇమ్యూనిటీ బాగా పెరిగి చాలా హెల్దీగా ఉండొచ్చు. కొలెస్ట్రీమ్ అంటారు, ఆ జున్నుపాల నుంచి తయారు చేస్తారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరిగిద్ది, పిల్లల్లో సీజన్ ప్రాబ్లమ్స్ రానివ్వదు, చాలా హెల్దీగా ఉంచుద్ది. అలోవేరా గ్యాస్ట్రిక్ కి బాగుంటది, కలబంద నుంచి తయారు చేస్తారు. ఈ రోజు గ్యాస్ట్రిక్ కి ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలిసిందే. ఇలాగ కాల్షియం ఉంటుంది. మన బాడీలో చాలా కాల్షియం అవసరం. కాల్షియం లోపిస్తే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మన దగ్గర కాల్షియం కూడా దొరుకుతుంది. హోమ్ కేర్, కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ. కుకింగ్ ఆయిల్ గురించి మనం మాట్లాడామంటే ఈరోజు 100% రోగాలు వస్తున్నాయి మనం వాడే కెమికల్ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల, క్రూడ్ ఆయిల్ వల్ల. మన కంపెనీ ఫిజికల్ గా తౌడు నుంచి రిఫైన్ చేస్తారు. ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల ఓవర్ వెయిట్ కానివ్వదు, హార్ట్ లో ప్రాబ్లమ్స్ రానివ్వదు, మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయగలదు, హెల్దీగా ఉంటారు, డైజెషన్ ఈజీగా అవుతుంది. తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రానికుండా కాపాడుతూ ఉంటుంది. ఆర్గానిక్ టీ, లేత చిగురాకులు, తేయాకుల నుంచి కలెక్ట్ చేస్తారు. ఈ టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ క్లియర్ చేసుకోవచ్చు, అరుగుదలను బలపరచుకోవచ్చు, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కాఫీ ఉంటుంది. తర్వాత లాంటి లిక్విడ్ ఉంటుంది, ఫ్లోర్ వాష్ ఉంటుంది, టాయిలెట్ క్లీనర్ ఉంటుంది, డిష్ వాష్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఓరల్ కేర్,
మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్, మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ దొరుకుతుంది. నెక్స్ట్ కమింగ్ అప్డేటెడ్ జ్ఞాన టూత్ పేస్ట్ కూడా రాబోతుంది. బేబీ కేర్, బాడీ కేర్ ప్రొడక్ట్స్, బాతింగ్ సోప్, నీమ్, అలోవెరా, తులసి నుంచి మనకు సోప్ దొరుకుతుంది. క్రీమీ సోప్ దొరుకుతుంది. కాంప్లెక్స్ బార్ దొరుకుతుంది. ఈ క్రీమీ సోప్ అనేది వైట్ గా ఉన్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు. ఈ కాంప్లెక్స్ బార్ అనేది కూడా వైట్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ బేబీ కేర్ ప్రొడక్ట్స్, బేబీ సోప్, బేబీ లూషన్, బేబీ ఆయిల్, బేబీ కేర్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ శానిటైజర్స్, పౌడర్స్, అగ్రికల్చర్, తక్కువ పెట్టుబడిలో రైతులకి ఎక్కువ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి. కిసాన్ 100 అంటారు, మీరు కొట్టే ఏ మందునైనా బాగా పనిచేసేలా చేస్తుంది. హ్యూమిక్ అంటారు, మీ భూమిలో కావాల్సిన పోషకాలన్నింటిని అందించి బాగా మొక్క ఎదిగేలా చేస్తుంది. గోల్ గ్రోత్, మీ మొక్క ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. హెచ్ఏపి గ్రానువల్స్, సేమ్ లిక్విడ్ లో ఉంటుంది. ఇది గ్రానువల్స్ ఉంటుంది. లిక్విడ్ ని మనకి ఇలా గ్రానువల్స్ లో కన్వర్ట్ చేస్తారు. ఇది వాడుకోవడం వల్ల భూమిని బాగా సారవంతం చేసి మొక్క బాగా ఎదగడానికి భూమిలో ఉన్న పోషకాలు మొత్తం అందిస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా దొరుకుతాయి. ఈ ప్రొడక్ట్స్ మొత్తం చూడంగానే మీకు డౌట్ వస్తుంటుంది, ఏం చేయాలి ఈ ప్రొడక్ట్స్ మొత్తం అని. ఈ ప్రొడక్ట్స్ మీకు ఏం కావాలో మీరు వాడుకోండి. మీరు వాడుకుంటే బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ వాడుకున్న విషయాన్ని మీరు షేర్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు మనీ రావడం జరుగుతుంటది. అది ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. బిజినెస్ ప్లాన్. ఓకే, మనది ఒక లీగల్ అండ్ ఎథికల్ ప్లాన్ అండి. ఈ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫాస్టెస్ట్ గా గ్రో అవుతున్న MLM కంపెనీస్ లో మనది ఒకటి. నెక్స్ట్ ఎంతో మంది ఇది ఈ ప్లాన్ మోటివేట్ చేయబోతుంది. ఒక 2 టీమ్స్ ఉంటే చాలు, మీరు అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. మీరు మీ టీమ్ కి మీరు ఇన్కమ్ తెప్పిస్తే ఇక్కడ మీకు పెద్ద ఇన్కమ్స్ కి రీచ్ అవుతారు. ఒక అడ్వాన్స్ హైబ్రిడ్ ప్లాన్ మంది. ఓకే, ఆ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి అని చెప్పేసి మనం గమనించామంటే, మీ ఆధార్ కానీ, మీ పాస్పోర్ట్ కానీ, మీ ఓటర్ ఐడి కానీ, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మీరు ఇస్తే మీకు ఒక లైసెన్స్ కోడ్ ఇస్తారు. 6 డిజిట్ ఐడి నెంబర్ ఇస్తారు. ఈ ఐడి నెంబర్ ద్వారా మీకు బిజినెస్ మొత్తం రన్ అవుతుంటది. ఈ ఐడి నెంబర్ ద్వారా మీకు మనీ మొత్తం వస్తుంటది. ఈ ఐడి నెంబర్ ద్వారా మీ అకౌంట్ లింక్ చేసుకుంటారు. ఈ ఐడి నెంబర్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ ఫిల్ అయిన ఐడి నెంబరు యాక్టివేట్ అవ్వాలంటే మీరు మీకు కావాల్సిన వస్తువుల్ని వేరే షాప్ లో కొంటున్నారుగా. చిన్నప్పటి నుంచి పేస్ట్, బ్రష్, సోపు, షాంపూ, డిష్ వాష్, ఫ్లోర్ వాష్, వంట నూనె ఎక్కడో చోట కొంటున్నారుగా. అక్కడ కొనకుండా అదే వస్తువుల్ని మీరు మన షాప్ లో, విన్ఫినిటీ షాప్ లో కొనుక్కుంటే మీకు ఐడి యాక్టివేట్ చేస్తారు. మీరు గమనించండి, ఒక కుకింగ్ ఆయిల్ 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఒక సోపు 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఒక ఫ్లోర్ వాష్ 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఒక షాంపూ 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. కిసాన్ ప్రొడక్ట్స్ 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మెడికల్ వాళ్ళు 1,00,000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అలాంటి ఒక బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. మన కంపెనీ అలాంటి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి మనకు జస్ట్ మనం రెగ్యులర్ గా వాడుకునే బడ్జెట్ ని మారిస్తే మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. మీరు ఆలోచించండి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీకు తెలిసింది. అలాగే మీరు స్టార్ట్ చేస్తే కంపెనీ మీకు 9 రకాల ఇన్కమ్స్ ని పే చేస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్, సెకండ్ ఇన్కమ్ బిజినెస్ బిల్డర్ బోనస్, థర్డ్ ఇన్కమ్ టీమ్ బిల్డర్ బోనస్, ఫోర్త్ ఇన్కమ్ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, ఫిఫ్త్ ఇన్కమ్ పవర్ స్టాండ్ బోనస్, సిక్స్త్ ఇన్కమ్ ఇన్ఫినిటీ బోనస్, సెవెంత్ ఇన్కమ్ అన్లిమిటెడ్ కార్ ఫండ్, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్, నెక్స్ట్ లగ్జరీ ఫండ్. ఇలాగా మీకు కంపెనీ, మీరు షాప్ మారి మీరు నచ్చిన విషయాన్ని మీరు బిజినెస్ గా ప్రమోట్ చేసుకుంటే 9 రకాల ఇన్కమ్స్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం అది వన్ బై వన్ ఎలా వస్తుంది అనేది. మన కంపెనీలో సక్సెస్ అవ్వడం కోసం ఏం చేయాలి సార్ అంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వాడుకోవాలి, తర్వాత బిజినెస్ కి మనం ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఫాలోఅప్ చేయాలి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద బిజినెస్, ఫాలోఅప్. ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వగలిగామంటే 100% మనం ఒక మంచి సక్సెస్ ని మనం తీసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఇది రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఇప్పుడు మనం మన కంపెనీలో ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు షాప్ మారితే వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ షాప్ మారడం కోసం వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలిగా. అందుకే మన కంపెనీ ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ ని 30% మనకు తగ్గించిస్తుంది. మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా ఆ ప్రొడక్ట్ ని ఎంఆర్పి మీద తగ్గించి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ అలా సోపు 130 రూపాయలు అయితే అది మనకి 100కే ఇస్తారు. అలా 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి ప్రొడక్ట్ ని ఇలా మీరు డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు. తర్వాత మీరు కొనుక్కునే ఆఫర్ కి లక్కీ డ్రా ఉంటది ఎవ్రీ మంత్. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటది. 4 నెలలు మీరు మీకు కావాల్సిన వస్తువులు 2500 కొనుక్కుంటే మీకు 5వ నెల 2500 ఎంఆర్పి, డిపి అయితే 1800 రూపాయల ప్రొడక్ట్ ని మీకు ఫ్రీగా ఇస్తారు. 4 నెలలు కొంటే మీరు కొనే ప్రతి ఆఫర్ కి 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. తర్వాత న్యూ జాయినింగ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇలాగా కొత్త వాళ్ళకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. పాత వాళ్ళకి కూడా ఎన్ని వస్తాయి. మనము జస్ట్ ప్రొడక్ట్స్ ని కొనుక్కుంటే ఈ ప్రాఫిట్స్ మొత్తం వస్తాయి.
ఈ కొనుక్కున్న విషయాన్ని మనం ఎప్పుడైతే బిజినెస్ గా స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇన్కమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అదే బిజినెస్ బిల్డర్ బోనస్, బిజినెస్ స్టార్ట్ చేస్తే వచ్చే ఇన్కమ్ 4% బీవీని తీసుకొని ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది షేర్ చేస్తారు. మీరు ఒక 2 మెంబర్స్ పర్ఫెక్ట్ పర్సన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు బిజినెస్ తీసుకెళ్లొచ్చు. 500 బీవీఏలో 500 బీవీబీలో కంప్లీట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. సరే బీవీ ఏంటంటే మన కొనే ఏ వస్తువుకైనా బీవీలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల వస్తువు కొంటే ఒక 40 బీవీ నుంచి ఒక 50 బీవీ వస్తాయి. ఈ బీవీలు మీకు ఎన్నైతే వస్తాయో అంత అమౌంట్ మీకు పెరుగుతుంటుంది. అలాగే మీరు ఏ టీమ్ లో ఒక 500 బీవీ, బి టీమ్ లో ఒక 500 బీవీ కంప్లీట్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ కి ఒక అమౌంట్ డిసైడ్ అయింది మంత్ ఎండింగ్ తర్వాత. ఆ అమౌంట్ మీకు ఎవ్రీ మంత్ ఇస్తారు. దీన్ని విన్ఫినిస్ట్ అంటారు మన లెవెల్ ని. ఈ లెవెల్ ఏదైతే ఉందో హైయెస్ట్ 10,000 రూపాయల దాకా ఇస్తారు ఈ లెవెల్లో. ఇది కొత్తగా న్యూ పీపుల్స్ కోసం పెట్టింది. బిజినెస్ బిల్డర్ బోనస్ హెచ్ఓఎల్కు మాత్రమే ఇది వస్తుంది. దీన్ని బిజినెస్ బిల్డర్ బోనస్ అంటారు, కొత్తగా వచ్చిన సపోర్ట్ అవ్వడం కోసం. తర్వాత టీమ్ బిల్డర్ బోనస్, ఎవరైతే టీమ్ ని స్టార్ట్ చేస్తారో, టీమ్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది 2500 బీబీఏలో 2500 బీబీబీలో కంప్లీట్ అయితే ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతారో మీ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్ గా చేంజ్ అవుతుంటది. ఈ బ్రాంజ్ డైరెక్టర్ ఇన్కమ్ అనేది మినిమం 220 రూపీస్ తో స్టార్ట్ అయ్యి మాక్సిమం 1,60,000 రూపీస్ దాకా వస్తుంది. ఈ టీమ్ బిల్డర్ బోనస్ ని మీరు ఎంత బీబీని పెంచితే మీ ఇన్కమ్ అంత డబుల్ అవుతూ 1,60,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ మనం గమనించామంటే స్పాన్సర్ సపోర్ట్ బోనస్ సూపర్ ఇన్కమ్ అండి. 17% ఇస్తారు. స్పాన్సర్ సపోర్ట్ బోనస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోర్ స్పాన్సరింగ్, మోర్ టీమ్ బిల్డింగ్, మోర్ ఇన్కమ్. మీరు ఎంత మందిని కొత్తగా మీ స్పాన్సర్ తో మీరు యాడ్ చేస్తారో మీకు అంత ఇన్కమ్ ఎక్స్ట్రాగా పే చేస్తారు. అది ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూద్దాం. బిజినెస్ బిల్డర్ బోనస్, మీ టీంలో ఒక 10 మంది ఉన్నారు. మీ 10 మందికి మీరు బిజినెస్ బిల్డర్ బోనస్ 100 రూపీస్ తెప్పించారు. టోటల్ 1000 అయింది. ఓకే, టోటల్ 1000 అయింది. 1000 17% డివైడ్ చేస్తే 170 రూపీస్ మీకు బిజినెస్ బిల్డర్ బోనస్ నుంచి యాడ్ చేస్తారు. టీమ్ బిల్డర్ బోనస్, అదే 10 మందికి టీమ్ బిల్డర్ బోనస్ 2000 వచ్చింది. 20,000 అయింది. ఈ 20,000 17% చేస్తే 3,400. అంటే మీ టీమ్ లో మీరు కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళు ఎవరికైతే బిజినెస్ బిల్డర్ బోనస్, టీమ్ బిల్డర్ బోనస్ ఎంతైతే చెక్ వస్తుందో ఆ చెక్ లో కంపెనీ సపరేట్ గా కంపెనీ టర్న్ ఓవర్ లోంచి మీకు 17% ఇలాగా పే చేస్తారు. 3,570 రూపీస్. ఓకే, ఇలాగా మీకు మీరు ఎంత మందిని అయితే స్పాన్సర్ చేస్తారో, మీరు ఎంత మందిని అయితే బిజినెస్ కి ప్రమోట్ చేస్తారో మీకు అనేది అంత ఇన్కమ్ అనేది 17% బీబీబీ లోంచి టీబీబీ లోంచి మీకు పే చేస్తారు. సూపర్ ఇన్కమ్ అండి. ఇక్కడ ఒక 50,000 వచ్చిందంటే సపరేట్ గా మీకు వచ్చే 8 ఇన్కమ్స్ కాకుండా ఒక 9,000 రూపాయలు ఇక్కడ ఇస్తారు. అంటే మీ టీమ్ కి మీరు ఎంత మనీ వచ్చేలా సపోర్ట్ చేస్తే మీకు అంత మనీ వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇన్కమ్ మన కంపెనీ యాడ్ చేసింది. పవర్ స్టార్ట్ బోనస్ అని చెప్పేసి ఎవరైతే బిజినెస్ ని పవర్ఫుల్ గా తీసుకెళ్తారో వాళ్ళకి పవర్ స్టార్ట్ బోనస్ వస్తుంది. 25,000 బీవీఏలో 25,000 బీవీబీలో కంప్లీట్ అయితే మీకు పాయింట్ ఇస్తారు. ఈ పాయింట్ అనేది ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో మీకు పవర్ స్టార్ట్ బోనస్ స్టార్ట్ అవుతుంది. ఈ పవర్ స్టార్ట్ బోనస్ అనేది 80,000 దాకా ఇస్తారు. దిస్ ఈస్ ఏ అల్టిమేట్ ఇన్కమ్ అండి. ఇది కూడా చాలా మంచి ఇన్కమ్. 25,000 బీవీ మీరు అనేది ప్లాన్ చేసుకోగలిగారంటే చేసే వాళ్ళని మీరు నెక్స్ట్ లెవెల్స్ ఈజీగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. దిస్ ఈస్ ఎ బిజినెస్ కి టర్నింగ్ లెవెల్ అనవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది లెవెల్ పవర్ స్టార్ట్ బోనస్ సూపర్ ఇన్కమ్ అండి. ఇది కూడా మీరు ఎప్పుడైతే పవర్ స్టార్ట్ బోనస్ చేసే వాళ్ళని మీ టీంలో ఎప్పుడైతే ఒక ఇద్దరిని తయారు చేసుకున్నారంటే, ఏ టీంలో ఇద్దరిని బి టీంలో ఇద్దరిని తయారు చేసుకున్నారంటే మీరు ఇన్ఫినిటీకి రీచ్ అవుతారు. ఇన్ఫినిటీ బోనస్ 50,000 బీబీఏలో 50,000 బీబీబీలో కంప్లీట్ అయితే ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ వచ్చేసి మీకు నో లిమిట్ అండి, క్యాపింగ్ లేదు. ఎప్పుడైతే మీరు ఈ పాయింట్ రీచ్ అయ్యారో మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అన్లిమిటెడ్ ఇన్కమ్. మీరు ఇన్ఫినిటీ దాకా రీచ్ అయితే మీ ఇన్కమ్ వచ్చేసి యావరేజ్ గా 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. మన కంపెనీలో మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసం, మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చుకోవడం కోసం, మీ అప్పులు మార్చుకోవడం కోసం మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ ఇన్ఫినిటీ అనే ఒక బిజినెస్ కి మీరు రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇన్ఫినిటీ బిజినెస్ మీరు రీచ్ అవుతారో ఆటోమేటిక్ గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు ఇన్ఫినిటీ రీచ్ అయితే మినిమం 10,000 నుంచి 15,000 మీరు రీచ్ అవుతారు. మీరు ఇదే ఇన్ఫినిటీ బిజినెస్ ని, సేమ్ బిజినెస్ ని మీరు మెయింటైన్ చేస్తే కంపెనీ మీకు గిఫ్ట్ గా
కార్ కి 9% బీవీ తీసుకొని మీకు సపరేట్ గా మనీ షేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫినిటీకి రీచ్ అయ్యారు, 3 నెలలు మెయింటైన్ చేశారు, మీకు 4th మంత్ నుంచి మీ లెవెల్ ప్లాటినం అవుతుంది, ఇన్కమ్ కూడా ఎక్స్ట్రాగా మీకు యాడ్ అవుతుంది. ఆ వచ్చే 10,000తో కాకుండా ఇంకో 3,000 యాడ్ చేసి 13,000 మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. దిస్ ఈజ్ ఎ కార్ ఫండ్ అంటారండి. ఈ మనీతో మీరు లైఫ్ లాంగ్ మీకు మనీ ఇస్తారు, దాన్ని మీరు హోల్డ్ చేసుకొని మీరు కార్ కొనుక్కోవచ్చు. ఓకే, సూపర్ ఇన్కమ్ అండి. అదే బిజినెస్ ని మీరు 6 months కంటిన్యూస్ గా వర్క్ చేస్తే మీరు ఇన్ఫినిటీ మెయింటైన్ చేస్తూ మన కంపెనీలో మీరు పర్ఫామ్ చేస్తే మీ వర్క్ ని మీకు కంపెనీ హౌస్ కొనుక్కోవడానికి ఎవ్రీ మంత్ మీకు మనీ ఇస్తారు. ఈ మనీ కూడా ఎమరాల్డ్ డైరెక్టర్ అంటారు. నో లిమిట్, క్యాపింగ్ లేదు. సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ ఫండ్ ఒక 30,000 వస్తే మీకు హౌస్ ఫండ్ కూడా 20,000 ప్లస్ వస్తుంది. ఇలాగా మళ్ళీ మీకు ఇన్ఫినిటీ ఇస్తారు, బిజినెస్ బిల్డర్ బోనస్ ఇస్తారు. ఇలాంటి ఇన్కమ్స్ అన్ని మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. 8th ఇన్కమ్ లగ్జరీ ఫండ్. ప్రతి పర్సన్ కి ఫారెన్ కంట్రీ వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. 2,50,000 బీవీ 2,50,000 బీవీని మనం మెయింటైన్ చేస్తే మనకి లగ్జరీ ఫండ్ స్టార్ట్ అయింది లైఫ్ లాంగ్. ఎప్పుడైతే మీరు 5 lakh బీవీని మీరు పేరుగా తీసుకొస్తారో ఆటోమేటిక్ అప్పుడు మీకు లగ్జరీ ఫండ్ ఇస్తారు. ఈ లగ్జరీ ఫండ్ అనేది రూబీ డైరెక్టర్ అంటారు. సూపర్ బండి. ఈ ఫండ్ అనేది 1 lakh దాకా హోల్డ్ అవుతుంది. అంటే 1 lakh తర్వాత మీకు రిలీజ్ అవుతుంది అమౌంట్ కావాలంటే. ఈ అమౌంట్ 1 lakh ని కంపెనీ మిమ్మల్ని ఫారెన్ కంట్రీకి తీసుకెళ్ళేది. మీకు ఏమైనా అవసరం ఉంది అనుకుంటే మెయిల్ పెట్టినా కూడా కంపెనీ మీకు పే అవుట్ ఇస్తుంది. ఇలాగా మీకు 9 ఇన్కమ్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 9 ఇన్కమ్స్ ని మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి మనం గమనించామంటే, మనం చూద్దాం. ఈ 9 ఇన్కమ్స్ ని మనం తీసుకోవాలంటే, సారీ చిన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. ఈ 9 ఇన్కమ్స్ తో పాటు కంపెనీ మీకు కొన్ని ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఇస్తుంది. అదే ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. రైడర్స్ సపోర్ట్ బోనస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 అంటే 5 ఇన్ఫినిటీ పాయింట్స్. ఒక ఇన్ఫినిటీ పాయింట్ అంటే 50,000 బీవీ, 50,000 బీవీ, ఏలో 50, బీలో 50,000 ఒక ఇన్ఫినిటీ పాయింట్ వస్తుంది. అలాంటి 5 రావాలి అంటే సిల్వర్ లగ్జరీ ఫండ్ తెచ్చి పోతాం. మరి అందరూ 5 ఇన్ఫినిటీ పాయింట్స్ రావు కాబట్టి వాళ్ళ కోసం కంపెనీ ఒక ఇన్కమ్ పెట్టింది. అదే రైడర్స్ సపోర్ట్ బోనస్. ఒక ఇన్ఫినిటీ పాయింట్ నుంచి 4 ఇన్ఫినిటీ పాయింట్స్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి కంపెనీ సపరేట్ గా 3% తీసుకొని ఇన్కమ్ సపరేట్ గా ఇస్తుంది. ఇది సపరేట్ ఇన్కమ్ అండి. ఇది మార్చి దాకా ఉంది. సేమ్ క్రౌన్ ఎవరైతే అవుతారో 50 ఇన్ఫినిటీ పాయింట్స్ ని ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి క్రౌన్ అంటారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కాకుండా సపరేట్ గా కంపెనీ 50,000 ఇన్సెంటివ్ గా యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 7 lakh వస్తే 7,50,000 ఎక్స్ట్రా ఇస్తారు. ఇది క్రౌన్ కి సపోర్ట్ కోసం దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. మన బిజినెస్ ని అర్థం చేసుకుని బిజినెస్ ని బిల్డ్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. లహరి గారు అని చెప్పేసి 11,000 తీసుకోవడం జరిగింది. కోమలి గారు అని చెప్పేసి 11,000 తీసుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరీముల్లా గారు అని చెప్పేసి 11,000, ఆనందర గారు అని చెప్పేసి 12,000, నరేంద్ర గారు అని చెప్పేసి 12,000, 15,000, 25,000, 33,000, 34,000, 35,000, 45,000, 64,000, ఇలాగా 68,000, 89,000, 1,04,000. ఇది ఫస్ట్ మంత్ ఇన్కమ్ అండి. ఈ మంత్ అయితే 1,50,000 అయింది. 1,26,000. ఇవన్నీ ఇన్కమ్స్ ఎలా వస్తాయండి? 3,95,000, 12,32,000. ఈయన మా టాప్ సీనియర్. 12,32,000 ఫస్ట్ మంత్ తీసుకోవడం జరిగింది. ఇమాజిన్ చేయండి ఒకసారి, ఒక సామాన్య వ్యక్తి 12 లక్షలకి రీచ్ అయ్యాడంటే మన కంపెనీ ప్లాన్, బిజినెస్ ప్లాన్ మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది ఎంత మనీ ఎలా ఇవ్వగలుగుతున్నారంటే. చూద్దాం. ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక కూల్ డ్రింక్ తీసుకోండి, కస్టమర్ 20 రూపీస్ కొంటాడు, కానీ కంపెనీ ఏం చేస్తుందంటే అది 2 రూపీస్ కి మ్యానుఫ్యాక్చర్ చేసి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అమ్మిద్ది, రీజనల్ డిస్ట్రిబ్యూటర్ అమ్ముతాడు, హోల్సేలర్ అమ్ముతారు, రిటైలర్ అమ్ముతారు, కస్టమర్ కొంటాడు. దీని ముందు యాడ్ ఇస్తారు. అంటే 2 రూపీస్ కి తయారైన వస్తువు 20 రూపీస్ అవుతుంది కస్టమర్ కొనడం ద్వారా. అంటే ఈ మిడిల్ మ్యాన్సెస్ సెటిల్ అవుతున్నారు, కానీ కస్టమర్ ఎప్పుడు కస్టమర్ గా మిగిలిపోతున్నాడు. కానీ వీళ్ళందరికీ డబ్బు రావడానికి మేజర్ రీజన్ ఎవరు? కస్టమరే. కానీ ఆ కస్టమర్ అనేది బిజినెస్ పెట్టలేకపోతున్నాడు కాబట్టి కస్టమర్ గా మిగిలిపోయాడు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏం చెప్తుందంటే, విన్ఫినిత్ కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. డైరెక్ట్ గా ఈ మధ్యలో వచ్చే ఈ ప్రాఫిట్స్ మొత్తం ఏమైతున్నాయో ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి కస్టమర్ అంటే మనకే ప్రాఫిట్ షేర్ చేయడం జరుగుతుంది. ఇలాగ మన కంపెనీ వీటన్నిటిని మిగిలిపోవడం ద్వారా వీటిని మనకు ప్రాఫిట్ కింద మనకు మార్చడం జరుగుతుంది. మీరు మన కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే 1 నెలలో, 2 నెలలో, 3 నెలలో పెట్టుకోవద్దు. 1 year పెట్టుకోండి. ఒక 1 year లో నేను సక్సెస్ అవ్వాలి, ఒక 1 year లో నేను పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి అనే ఒక ప్లాన్ మీరు పెట్టుకోండి.
100% మీరు రీచ్ అవుతారు. ఒక 1 ఇయర్‌లో నేను ఒక ముందు స్టార్టింగ్‌లో ఒక 2 మంత్స్‌లో ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని, ఈ 10 మందికి మీరేం చేస్తారంటే ఇన్‌కమ్ తెప్పించండి. ఇన్‌కమ్‌ని మీరు డ్రా చేపించండి. ఒక ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇన్‌కమ్ తెప్పించడానికి 10 మందికి మీకు 6 నెలలు పట్టిందనుకోండి. సేమ్ ఆ వర్క్‌ని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సేమ్ వర్క్ నేర్పించమని చెప్పండి. 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ మీ టీమ్‌లో 50,000 డ్రా చేసేవాళ్ళున్నారు. వాళ్ళు వర్క్ చేసినందుకు రెండో సంవత్సరం ఫస్ట్ మంత్ మీకు 1,000 వచ్చినా 1,00,000 రూపీస్ మీరు యావరేజ్‌గా డ్రా చేయొచ్చు. ముందు ఈ డ్రీమ్ ఉన్న ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీరు ఎక్కడున్నా కూడా మీకు ఆ 1,00,000 రూపీస్‌ని తీసుకోవచ్చు. దట్ ఈస్ ఎ పాసివ్ ఇన్‌కమ్. మన కంపెనీలో మన మోటో ఉంది. 1 ఇయర్, 1,00,000 ఇన్‌కమ్, 1 కార్, 1 లగ్జరీ ట్రిప్. 100% ఇది పాసిబుల్ అండి. నేను స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఫోర్త్ మంత్ అనేది ఏదైతే ఉందో నేను ఎంత రీచ్ అయ్యాను అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మంత్ 33,000 రీచ్ అయ్యాను. సెకండ్ మంత్ 33,700కి రీచ్ అయ్యాను. ఫోర్త్ మంత్ 35,000 నుంచి 40,000కి రీచ్ అవ్వబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ మంత్ 35 నుంచి 40కి రీచ్ అవ్వబోతున్నాను. ఫోర్త్ మంత్ ఎట్టి పరిస్థితుల్లో నేను 1,00,000 రీచ్ అవ్వాలని చెప్పేసి వర్క్ చేస్తున్నాను.